నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెర ముందు కత్తులు, తెర వెనక పొత్తులు. పోరు తెలంగాణలో సరికొత్త రాజకీయం నడుస్తోంది. బీఆర్ఎస్ బీజేపీ మధ్య దోస్తీ ఉందంటోంది కాంగ్రెస్. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటేనంటోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ బీఆర్ఎస్ వేర్వేరు కాదు అంటోంది బీజేపీ. దీంతో ఎవరు చెప్పింది నిజం, ఎవరు చెప్పింది అబద్ధం అనే చర్చ జోరుగా సాగుతోంది. రాజకీయ చదరంగంలో మూడు ముక్కలాటపై ఇవాల్టి రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్. అవును, వాళ్ళిద్దరూ ఒకటే. కాదు వాళ్ళిద్దరే ఒకటి. తెలంగాణలో పొలిటికల్ పిక్చర్ తెర ముందు ఒకలా, తెర వెనక మరోలా కనిపిస్తోంది. కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ లీడర్ల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా సంచలన ఆరోపణలు సంధిస్తున్నారు ఆయా పార్టీల లీడర్లు. దీంతో మూడు పార్టీలు రెండు జెండాలు అన్నట్టుగా రాజకీయం సాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ దూకుడు పెంచారు. ప్రధాని మోడీ, మాజీ సీఎం కేసీఆర్పై సంచలన ఆరోపణలు చేశారు. తాము మోడీతో కొట్లాడుతుంటే కేసీఆర్ అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్. గొర్రెల స్కామ్లో కేసు పెడితే పేపర్లన్నీ ఈడీ తీసుకెళ్లిందన్నారు. అలాగే ఈ ఫార్ములా కేసు పెడితే పేపర్లన్నీ ఈడీ తీసుకెళ్లిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును అడ్డం పెట్టుకుని బీజేపీ 8 పార్లమెంట్ సీట్లను గెలిచిందని గుర్తు చేశారు రేవంత్. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాలున్నాయన్నారు. దివాలా తీపించిన రాష్ట్రాన్ని మనకిచ్చిపోయి ఆయన ఫామ్ హౌస్ లో వండుకున్నాడు. సల్లంగా ఎప్పుడన్నా ఎట్లున్నారని మీ దగ్గరికి వచ్చిండా? ఆనాడేమో అధికారం పోయింది, మళ్ళసారి డిపాజిట్లు పోయినాయి. ఈ ఎన్నికల అభ్యర్థి లేడు, ఎన్నికల్లో పోటీ చేయనోడు, ఎన్నికల్లో అభ్యర్థి దొరకనోడు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్ట అంటారు. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమంటే బీజేపీని గెలిపించమనే కదా. కొట్లాడుతుంటే నా కాలు పట్టి ఆయన గుంజిండంటే నా ఎదురుగుండా సాయం చేసినట్టే కదా. ఇవాళ కొట్లాటలా మోడీ మీద కలబడి మా రాష్ట్రానికి మెట్రో రైలు ఎందుకు ఇవ్వవు, మాకు మూసీ నది ప్రక్షాళనకు నిధులు ఎందుకు ఇవ్వవు, మాకు రీజనల్ రింగ్ రోడ్ ఎందుకు ఇవ్వవు, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వవు, మా సమ్మక్క సారలమ్మకు నీళ్లు ఎందుకు కేటాయించవు, మా సీతారామ ప్రాజెక్టుకు నీళ్ల కేటాయింపులలో ఎందుకు అన్యాయం చేస్తున్నావు అని మోడీతో నేను కొట్లాడుతుంటే చంద్రశేఖర్ రావు సందట్లో సడేమియలాక నా కాలు పట్టి గుంజుతున్నాడు, నా అంగి పట్టి లాగుతున్నాడు. ఎవరి కోసమే? మోడీ కోసం కాదా? ఇవాళ గూడు పుటాని చేసి మోడీ కేసీఆర్ ఒక్కటై ఈరోజు మన ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చెయ్యాలని చూస్తున్నాడు. రాష్ట్రాన్ని మరోవైపు రేవంత్తో పాటు కమలనాథులపై బీఆర్ఎస్ లీడర్లు నిప్పులు చెరిగారు. రేవంత్ కంటికి రెప్పలా బీజేపీ ఉందన్నారు కేటీఆర్. రేవంత్కు బండి సంజయ్ కవచంగా నిలబడ్డారని ఆయన ఆరోపించారు. రేవంత్, సంజయ్లు ఆర్ఎస్ బ్రదర్స్ అన్నారు కేటీఆర్. దమ్ముంటే అమృత్ టెండర్లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు ఎందుకు ఆగాయి అంటూ ప్రశ్నలు సంధించారు కేటీఆర్. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగిందన్నారు. కాళేశ్వరంపై ఆగ మేఘాలు, ఎస్ఎల్బీసీపై మౌనమేలా అంటూ నిలదీశారు కేటీఆర్. తెలంగాణ ముఖ్యమంత్రికి ఎన్నికల ప్రచారం కావాల్సి వచ్చిందా అంటూ ఆయన ప్రశ్నించారు. నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టుగా రేవంత్ తీరుందన్నారు కేటీఆర్. ఇందిరమ్మ రాజ్యంలో ప్రాణాలకు విలువ లేదా అంటూ ట్వీట్ చేశారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు ఎక్కుపెట్టారు. కేసీఆర్ను రేవంత్ కాపాడుతున్నాడని ఆయన ఆరోపించారు. అవినీతి కేసుల్లో ఆధారాలున్నా కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయటం లేదని ప్రశ్నించారు. ఢిల్లీలో కేసీఆర్ కాంగ్రెస్తో డీల్ చేసుకున్నారని ఆరోపించారు బండి. ఏ ఒక్క కేసు మీద కనీసం అరెస్ట్ చేయకుండా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయకుండా ఉన్నారు అంటే ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచించాలి. వీళ్ళిద్దరి మధ్య లాలూచి ఏంది, వీళ్ళిద్దరి మధ్య ఒప్పందాలు ఏంది, ఎందుకు శాసన మండలి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలే, ఎవరి కోసం పోటీ చేయలే, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎవరికి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని ఎందుకు చెప్తుంది? ఎందుకంటే బీజేపీ బలపడుతుంది కాబట్టి బీజేపీని వద్దాలే, మన ఇద్దరం కలిసి ఉండాలి, భవిష్యత్తులో కలిసి ఉందామని చెప్పి రెండు పార్టీల మధ్య అగ్రిమెంట్ జరిగింది కాబట్టి ఇవాళ మనల్ని మోసం చేసే ప్రయత్నం తెలియాల బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. సింగరేణి ఉద్యోగస్తులు ఆలోచించాలి. ఇవాళ కొన్ని రోజులు సింగరేణి ప్రైవేటీకరణ చేస్తారు, అట్లా బదనాలు చేశారు, టైం పాస్ చేశారు. ఇక్కడ ప్రైవేటీకరణ చేస్తామా? రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని 51%, మనది 49%. వాళ్ళ షేర్ ఎక్కున్నది, వాళ్ళని కాదని ప్రైవేటీకరణ మనం ఎట్లా చేస్తాం? ఇలా పదవీ విరమణ పొందిన ఉద్యోగస్తులకు కనీసం ఎక్కడ కూడా బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి లేదు.
కేసీఆర్ కాలం నుంచి అరవై ఒక్కటి పెంచారు ఇక ఉద్యోగాలు ఎడస్తాయన్నా రాలే. ఇలా పోయిన సంవత్సరము 8,000 మంది రిటైర్ అయ్యారు. 8,000 మంది పోయిన సంవత్సరం రిటైర్ అయ్యారు. ఈ సంవత్సరం 10,000 మంది రిటైర్ కాబోతున్నారు. 18,000 మంది రిటైర్ కాబోతున్నారు. వీళ్ళకు 11,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అవసరం మనకు.